వివాహంలో నైతిక జంటల గురించి ఇది ఒక చిన్న విశ్లేషణ. ఈ విశ్లేషణ ఒక పురాతన బోధన నుంచి వచ్చింది. ఇది ప్రత్యేకంగా గృహస్థుల కోసం చెప్పబడింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, వైవాహిక జీవితాన్ని డబ్బు, హోదా లాంటి వాటితో కాకుండా కేవలం వాళ్ల నైతిక ప్రవర్తనతో అంచనా వేస్తారు. ఇక్కడ దేవుడు అంటే మంచి గుణాలున్న వ్యక్తి, నీచుడు అంటే చెడు గుణాలున్న వ్యక్తి అనమాట. మొదటగా ఈ బోధన ప్రకారం 4 రకాల జంటలుంటారట. నీచుడు నీచురాలతో, నీచుడు దేవతతో, దేవుడు నీచురాలతో, ఇంకా చివరిగా దేవుడు దేవతతో కలిసి జీవించడం. సరే, మరి ఈ దేవుడు నీచుడు మధ్య తేడా ఏంటి? ఇదంతా వాళ్ల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. నీచుడు అంటే ఇతరులను హింసించడం, దొంగతనం, అబద్ధాలు చెప్పడం, పిసినారితనం, భిక్షువులను అవమానించడం వంటి లక్షణాలున్నవాళ్లు. దీనికి పూర్తి వ్యతిరేకం దేవుడు అంటే హింసకు దూరంగా ఉంటూ ఉదారంగా ఆధ్యాత్మిక గురువులను గౌరవించేవాళ్లు. ఇక చివరిగా అసలు సందేశమేంటంటే ఆధ్యాత్మిక అనుకూలత. నిజంగా సంతోషకరమైన వివాహానికి 4 ఉమ్మడి లక్షణాలుండాలని ఈ బోధన చెప్తుంది. అవి ఒకే రకమైన నమ్మకం, నైతికత, ఉదారత, ఇంకా జ్ఞానం. ఇలాంటి దేవుడు, దేవత కలిసి జీవించినప్పుడు వాళ్ల ఇళ్ళు ప్రశాంతంగా ఉంటుంది. అంతిమంగా నిజమైన వైవాహిక ఆనందమనేది బాహ్య కారణాలపై కాదు, భాగస్వాముల మధ్య ఉన్న నైతిక, ఆధ్యాత్మిక సామరస్యంపైనే ఆధారపడి ఉంటుంది.